మనకి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. మరొక మెల్కొల్పు ప్రార్థన సహవాసము దేవుని కృపను బట్టి మనకి అనుగ్రహింపబడుతోంది. ఆయన వాత్సల్యత మన కొరకే కనుపరుస్తూ ఉండగా, ఆయన వాత్సల్యతను బట్టి మరొక ఉదయకాల సమయము దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క వాక్య సహవాసములో దేవుడు మనల్ని బలపరుస్తూనే. అనుదినము ఆయన యొక్క వాత్సల్యత అంటే ప్రతిదినము ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి దేవుడుగా ఉన్నాడని విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనములో రాయబడి ఉంటుంది. అనుదినము కూడా, ఈరోజని కాదు, రేపని కాదు, నిన్నని కాదు, ప్రతిరోజు ఆయన యొక్క వాత్సల్యత అది ఒకరోజు ఉండి ఒకరోజు లేకపోవడం అంటూ ఏమీ ఉండదు. ప్రతిరోజు కూడా ఆయన వాత్సల్యత మన కొరకే మరి ఆయనలో పుడుతోంది. కాబట్టి ఆయన మనకి ప్రతిరోజు ఒక రక్షణ శృంగముగా, ఒక శైలముగా, ఒక కోటగా, మన పక్షంగా నిలబడే మన దేవుడిగా ఎప్పుడు కూడా ముందుండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన పట్ల ఆయన అనుదినము మరి నూతన వాత్సల్యతను కలిగి ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మా గ్రామాల్లో లేదా మీలో చాలామందికి కాకినాడ ప్రాంతం గురించి తెలిసే ఉంటుంది. ఈ కాకినాడ నుండి కోటిపల్లి వెళ్ళడానికి ఒక ట్రైన్ కొత్తగా కొన్ని సంవత్సరాల క్రితం వేయడం జరిగింది. ఈ ట్రైన్ ఆ గ్రామాల గుండా వెళ్తూ కోటిపల్లికి చేరుకుంటూ ఉంటుంది. ఇది చాలా సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఎదురుచూపు. అంటే ఎంతోమంది ఆశించినటువంటి, కోరుకున్నటువంటి ఒక రైల్వే ట్రాక్. దీనికి గాను నాటి దివంగత స్పీకర్ గారు, భారతదేశపు మన లోక్సభ స్పీకర్ గారు బాలయోగి గారు కృషి చేసి ఆ ట్రైన్ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రారంభంలో ఈ ట్రైను చక్కగా ఎక్కువ బోగీలతో కాకినాడ నుండి కోటిపల్లి అనేటువంటి ప్రాంతానికి వెళ్తూ ఉండేది. రాను రాను ఆ యొక్క బోగీల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. ఎందుకనంటే దానిలో ప్రయాణించేవారు తగ్గిపోతూ వచ్చారు. ఎందుకని? ట్రైన్కి ప్యారలల్గా బస్సు సదుపాయం ఉంది. ట్రైన్కి ప్యారలల్గా ఈ ఆటోస్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడే కంఫర్టబుల్ ప్యారలల్ సదుపాయాలు, అంటే దానికి అనుగుణంగా లేదంటే దానికి ప్యారలల్గా వేరే అంటే ఆల్టర్నేటివ్గా వేరే రవాణా సదుపాయాలు ఉండడం వలన ఈ ట్రైన్ ఎక్కడం చాలామంది తగ్గించేశారు. అందులో వెళ్ళేది ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు, రైతులు, వారి యొక్క సామాగ్రి, చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకునేటువంటి వ్యాపారాలు, ఈ వీధులలో తిరుగుతూ బట్టలు లేకుంటే ఈ ప్లాస్టిక్ వస్తువులు ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వారు దీన్ని వాడుతూ ఉండేవారు. కానీ అది రాను రాను జనాభా లేకపోవడం వల్ల అది కుదించుతూ పెట్లన్నీ కూడా, దానికి సంబంధించిన బోగీలన్నీ కూడా కుదిస్తూ తీసివేశారు. చివరికి ఒక ఇంజిను, ఒక బోగి అన్నట్టుగా
తయారైంది. తర్వాత రైల్ బస్ అంటే అందులోనే ఇంజిన్ ఉంటుంది, అందులోనే బోగి ఉంటుంది. అంటే ఇంజిన్కే అనుసంధానించబడినటువంటి ఒక బోగి. అంటే జనాభా దానిలో ప్రయాణించేవారు అలాగ తగ్గిపోతూ వచ్చారు. అయితే రైల్వే వారు ప్రారంభించినటువంటి ఈ యొక్క రైల్వే విభాగం వారు ప్రారంభించినటువంటి ఈ యొక్క ప్రాజెక్టు లేదా ఈ యొక్క ట్రైన్ జర్నీ ఏదైతే లేదా ఈ ట్రైన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా విరమించుకోవడము లేదా తీసివేయడం అనేది వారి యొక్క అంతగా వారి యొక్క మనసులు లేదా వారి యొక్క ఉద్దేశాల్లో మరి తీసివేయాలనే ఆలోచన లేకపోవడంతో దాన్ని అలాగే కొనసాగిస్తూ దాన్ని రైలు బస్గా పిలుస్తున్నారు. ఎందుకని మాటలు చెప్తూ ఉన్నానంటే అది ఒకటే భోగిగా బయలుదేరుతూ ఉంటుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, మళ్ళా ఆ చివరి నుండి ఈ చివరి వరకు. ఇలాగ అనుదినము దాని యొక్క పని అది. మనము ఏమిటి ఇదని చూస్తే కనుక అందులో ఒక ప్యాసింజర్ కూడా ఉండడు. అయినా కానీ అది వెళ్తూనే ఉంటుంది. వచ్చిన వారు ఉపయోగించుకోగలుగుతారు, వచ్చిన వారు ప్రయాణించగలుగుతారు, వచ్చిన వారికి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ విధంగా ఆ రైలు బస్ అనేది వెళ్తూనే ఉంటుంది ప్రతిరోజు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి రవాణా సదుపాయాలు, సొంత వెహికల్స్, బైక్స్, ఆటో, ఎక్కడ పడితే అక్కడ ఆటోలో ఉండడం, అదేవిధంగా బస్ సదుపాయాలు, మరి ఇవన్నీ కూడా ఎక్కువ అవడం వల్ల అది ఊరకనే ఆ ట్రాక్ మీద వెళ్తుంది. చివరికి అది ఒక టూరిస్టులు అంటే యాత్రికులు చూసేటటువంటి ఒక చూడదగినటువంటి ఒక అంశంగా దాన్ని మార్చివేశారు. అంటే ఎవరైనా టూరిస్టులు లాంటి వారు వస్తే ఈ రైలు బస్సును చూద్దాం ఎలాగుంటుంది అనేటువంటి ఆశతో చూస్తారనే ఉద్దేశంతో దాన్ని ఆ విధంగా కూడా ప్రమోట్ చేశారు. ఈ రోజున ఉదయకాలపు వాక్యంలో చెప్పడానికి గల కారణం ఏమిటంటే దేవుని యొక్క వాత్సల్యత అనుదినము ప్రతిరోజు, ప్రతి ఉదయము, ప్రతి రోజు కూడా మనకి నూతనమైన రీతిలో ఇవ్వబడుతోంది. నువ్వు దాన్ని గ్రహించకపో, దాన్ని స్వీకరించకపో, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపో, అది తప్పక మరి ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దీన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో అది వారికి మేలుకరంగా ఉంటుంది, అందులో ఏ సందేహం లేదు. ఈ ట్రైన్ని నువ్వు ఎక్కకపో, ఉపయోగించకపో, అది తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించి కొనసాగిస్తూనే ఉంటుంది. తన యొక్క ప్రస్థానం అది ఎక్కడ కూడా ఆగదు. అలాగే మేల్కొల్పు ప్రార్థన సహవాసము మరి చూస్తున్న వీక్షకులు తక్కువే మంది అయినా ఈ అనుదినము ఈ యొక్క మేల్కొల్పు ప్రార్థన ప్రయాణము కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్థానము ఆగిపోయినటువంటి ప్రస్థానంగానే ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్య పరిచర్య కేవలము నిన్ను బలపరచడం కొరకు, దేవుని యొక్క వాత్సల్యత అనుదినము ఈ విధంగా ప్రతిరోజు మీకు ఇవ్వబడుతుంది అని చెప్పడం కొరకే నేటి నా యొక్క దేవుని యొక్క మాటగా మీకు అందిస్తూ ఉన్నాం. కాబట్టి మరొకండి దేవుని సన్నిధికి రావడం, నిర్లక్ష్యం చేయకండి. ఈ యొక్క సహవాసంలో మరి దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యపరచడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి. రండి, దేవుడు బలపరుస్తాడు. దేవుడు ఒక నూతనమైన వాత్సల్యతతో నింపి ఈ రోజును దీవెనకరంగా మీకు మారుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, అనుదినము నూతనంగా ఆయనకు పుడుతున్నటువంటి వాత్సల్యత, ఈవేళ ఉన్నటువంటి వాత్సల్యత రేపు ఉండదు, రేపున్న వాత్సల్యత ఈరోజు ఉండదు. కాబట్టి ఈరోజు వాత్సల్యత ఈరోజే తీసుకుందాం.
ఈరోజు వాత్సల్యత ఈరోజే మనం పొందుకుందాం. ఈరోజు ఉన్నటువంటి వాత్సల్యత ఈరోజే మనం స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజున్న వాత్సల్యత ఈరోజే మనము దాన్ని పరిపూర్ణంగా సమృద్ధిగా మన దోషులు పట్టి మన యొక్క మరి పాత్రలు పట్టి నింపుకుందాం. రండి ప్రభా, నీ వాత్సల్యత ఈరోజు నా కొరకే సిద్ధపరిచిన, నా కొరకే మీలో పుట్టినటువంటి నూతనమైన వాత్సల్యత నాకు ఇవ్వండి. నీ వాత్సల్యతను బట్టి నన్ను దీవించండి, బలపరచండి. ఇదిగో నేను మీ ముందుకు వస్తూ ఉన్నానని ఒక చక్కటి తీర్మానంతో ప్రభు ఎదుట సాగిలపడండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగల దేవ, మాకు ఇచ్చిన ఉదయకాల ధ్యానం బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, మేము విన్నను వినకపోయినాను నీ వాత్సల్యత బట్టి ఇదిగో ప్రభా, అనుదినము మాకు ఇవ్వబడుతున్నటువంటి ఈ పరిచర్య మమ్మల్ని బలపరుస్తుంది, తీర్చిదిద్దుతుంది, అయా నిలబెడుతుంది, మాకు సహాయపడుతుంది. ఈ యొక్క సత్యములో ఉంటూ ఈ విధంగా బలపరచబడుతున్నటువంటి అనేక మందిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయితే ఎవరైతే ఈ యొక్క అనుభవంలో ఉండలేకపోతున్నారో వారిని కూడా జ్ఞాపం చేసుకొని ఈ యొక్క అనుభవంలోనికి వారిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.